హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. త్వరలో రాబోతున్న జాబ్ క్యాలెండర్లో భాగంగా మన గ్రూప్ 2 సిలబస్లో ఇండియన్ పాలిటీ అనేది చాలా ఇంపార్టెంటు. దీనికి సంబంధించి కంటిన్యూగా నేను రాసుకున్న నోట్స్ నుండి మీకు వీడియోలు చేయదలిచానండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కంటిన్యూగా వాచ్ చేయండి. ఖచ్చితంగా మీ గ్రూప్ 2 విజయంలో ఇవి ఖచ్చితంగా దోహదపడతాయండి. సో మీరు ఏదేదో చదవకుండా పర్ఫెక్ట్గా మనకి ఇంపార్టెంట్వి అంటే క్లారిటీగా ఉన్న ముఖ్యమైన సిలబస్ బాగా చదివి అవి తప్పు చేయకుండా ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సూటిగా సుత్తి లేకుండా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రాథమిక విధుల్లో ఫస్ట్ పాయింట్ తీసుకుంటే, ప్రాథమిక విధుల గురించి సిఫార్సులను చేయడం కోసం 1976లో అప్పటి కాంగ్రెస్ పార్టీ సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీని ఏర్పరిచిందండి. ఇంపార్టెంట్ ఇక్కడ ఏ కమిటీ అని అడుగుతాడు, స్వర్ణ సింగ్ కమిటీ అండి. ఎప్పుడంటే 1976. ఇది ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, 1975 నుండి 77 మధ్యలో మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఏర్పడి ఉంది. ఈ ఆంతరంగిక అత్యవసర పరిస్థితి కాలంలోనే వీటి అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రజల ఆస్తికి నష్టం వాటిల్లకుండా, అలాగే ప్రజలకి విధుల గురించి తెలియజేయడం కోసం వీటిని చేర్చడం జరిగింది. ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఇది ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగాడు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం స్వర్ణ సింగ్ కమిటీని సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో 4A అనే కొత్త భాగం చేర్చారు. సో ఈ 4A అనే కొత్త భాగం చేర్చిన తర్వాత ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగిందండి. అయితే ఇక్కడ స్వర్ణ సింగ్ కమిటీ ఏం చేసిందంటే, ఈ బిట్ కూడా చాలాసార్లు అడిగాడండి. సో మనకి 8 ప్రాథమిక విధులను మాత్రమే సూచించింది. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో ప్రకారం మాత్రం 10 ప్రాథమిక విధులను పొందుపరిచింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, స్వర్ణ సింగ్ కమిటీ అయితే 8 ప్రాథమిక విధులను సూచించింది. అయినప్పటికీ 2 ప్రాథమిక విధులని యాడ్ చేసి 10 ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగిందండి. అయితే తర్వాత ఏం జరిగిందంటే, 2002లో 82వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని చేర్చడం జరిగింది. ఇక్కడ అయితే ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య ఏంటంటే 11. సో ఇది కూడా ఇంపార్టెంట్. 11వ విధి 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ కాంప్లిమెంటరీ ద్వారా మనకు ఖచ్చితంగా ఈ 11వ విధిని చేర్చడం జరిగిందండి. ఇది మరి ఏ ఆర్టికల్ అంటే 51A. ఇక్కడ భాగం వచ్చేటకల్లా 4A, అలాగే ఆర్టికల్ వచ్చేటకల్లా 51A. బాగా గుర్తుంచుకోండి. కమిటీ వచ్చేటకల్లా స్వర్ణ సింగ్ కమిటీ ఎన్ని విధులు యాక్చువల్ సూచించిందంటే 8. బట్ స్టార్టింగ్లో 10, 11వ విధి వచ్చేటకల్లా 2002 86వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ వీటిని ఒకసారి మనం చెక్ చేస్తే వీటి గురించి ఖచ్చితంగా బిట్ అడుగుతాడండి. సో ఒక బిట్ కన్ఫర్మ్ అంటే, క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది అని అడుగుతాడు. కానిది అడిగాడంటే ముందు అయినవేవో మనకు తెలియాలి. ఈ 11 విధులను చాలా జాగ్రత్తగా మనం క్లారిటీగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ విధి తీసుకుంటే, రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. అయితే ఇక్కడ నేను మొత్తం ఒకసారి మీకు క్లారిటీ చెప్పాక వీటిని ఎలా గుర్తుంచుకోవాలో కూడా ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో మొట్టమొదటిది, రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను, సంస్థలను, ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోండి జాతీయ పతాకం, జాతీయ గీతం. ఇక్కడ కీ పాయింట్స్ ఇవేనండి. ఈ రెండింటిని గౌరవించాలి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేటకల్లా, జాతీయ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిలో గల ఉన్నత ఆదర్శాలను పాటించాలి. ఇక్కడ స్వాతంత్ర పోరాట స్ఫూర్తి, ఇక్కడ మన జాతీయ పతాకం, జాతీయ గీతం ఈ రెండు మనం దేశానికి ముఖ్యమైనవి కాబట్టి వీటిని మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఎగరవేసుకుంటున్నామన్నా, పాడుకుంటున్నామన్నా, సో అప్పటి యొక్క స్వాతంత్ర పోరాట స్ఫూర్తి అని గుర్తుంచుకొని వాటి ఉన్నత ఆదర్శాలను పాటించాలండి. అలాగే మూడోది చూస్తే, భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, మరి గతంలో చాలామంది నాయకులు మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టారు. మరి అలాంటి స్వతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించే బాధ్యత మనకుంది. సో ఇది మూడో పాయింట్ అండి. సో ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చూస్తే, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని మనం గౌరవించాలి. రెండోది, మరి అప్పటి యొక్క స్వాతంత్ర పోరాట స్ఫూర్తిలో గల ఉన్నత ఆదర్శాలను మనం పాటించాలి.
అయితే వారిచ్చిన సార్వభౌమత్వాన్ని కానీ ఐక్యతను కానీ సమగ్రతను కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం పరిరక్షించాలి ఎప్పటికీ. సో అలాగే మరి ఇలా పరిరక్షించాలంటే మనం 4వ పాయింట్ చూస్తే ఎప్పుడు పిలిచిన దేశ రక్షణకు జాతీయ సేవకు ముందుకు రావాలి. ఎందుకంటే మన జాతీయ సమగ్రతను ఐక్యతను కాపాడాలంటే మన దేశ రక్షణకు జాతీయ సేవకు ముందుకు రావడానికి మనం ప్రయత్నించాలి. అలాగే 5వ వచ్చేటికల్లా భారత ప్రజల మధ్య సోదరభావం స్త్రీల గౌరవాన్ని మనం కాపాడాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, భారత ప్రజల మధ్య మత భాష ప్రాంతీయ వర్గ వైవిధ్యాలు అనే తేడా లేకుండా వాటికి అతీతంగా సోదరభావం అంటే ఇవేవి కూడా మనకు ఉండవండి. సో సోదరభావాన్ని స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. అలాగే స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాన్ని మనం విడిచిపెట్టాలి, త్యజించాలి. ఇక్కడ స్త్రీలను గౌరవించాలి, సోదరభావాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 5 పాయింట్లు అయిపోయి ఇప్పుడు 6వ దానికి వస్తే మన సంస్కృతి. మనకి సంస్కృతి సాంప్రదాయాలు అనేవి గౌరవించుకోవాలి. ఎందుకంటే మనం పండగలు కానీ లేదంటే ఇతరులు గౌరవించడం కానీ పెద్దలు గౌరవించడం కానీ లేదంటే సాంప్రదాయ పద్ధతులు కానీ సో వీటన్నిటిని కూడా మనం గౌరవించుకునే బాధ్యత మనకు ఖచ్చితంగా ఉందండి. వీటిని కూడా పరిరక్షించుకోవాలి. మరి 7వది వచ్చేటికల్లా వీటినే కాకుండా మనకు ప్రకృతి పరిసరాలు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రకృతిలో పరిసరాలు అంటే ఏంటంటే మనకు తెలుసు, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులు వీటన్నిటినీ కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి, అలాగే కాపాడుకోవాలి. ముఖ్యంగా జీవుల పట్ల మనకి జాలి, దయ ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే మరి 8వది ఒకసారి చూస్తే ఈ ఒక్కటే ఉంటే సరిపోదు కదండి. సో ప్రపంచం ముందుకు పోతుంది. ప్రపంచంలో మనం కూడా మంచి స్థాయిలో ఉండాలంటే మనకు వైజ్ఞాన దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పరిశోధన సంస్కరణ స్ఫూర్తిని కూడా మనం పెంపొందించుకోవాలి. అంటే పరిశోధనల వల్లనే ఈరోజు భారతదేశం అన్ని దేశాల్లో కంటే ముందులో ఉంది. సో ఈరోజు ఈ పరిశోధనలు అనేవి ఏ దేశాన్నైనా చాలా మంచి స్థాయిలో అత్యున్న స్థాయిలో ఉంచే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వైజ్ఞాన దృక్పథాన్ని కానీ పరిశోధన స్ఫూర్తిని కానీ మనం పెంపొందించుకోవాలి. ఇది 8వదండి. సో అలాగే 9వది వస్తటికల్లా సో మనం ప్రజల ఆస్తిని సంరక్షించాలి, హింసని విడనాడాలి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, మనకి ఏదైనా సమస్య రాగానే సో కోపంతో ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడం అంటే మన రైళ్ళను కానీ లేదంటే బస్సులు కానీ వీటిని తగలబెట్టడం అలాంటివి చేస్తుంటారు. ఇవి చేయకుండా మనం కాపాడుతూ ఉండాలి. అలాగే హింసని విసర్జించడం లేదా విడనాడడం, ఎవరిని కూడా హింసించకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే ఇక్కడ 10వ పాయింట్ వచ్చేటికల్లా తమ వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలో అత్యున్న స్థానాన్ని పొందడానికి కృషి చేయాలండి. అలాగే అత్యున్న శిఖరాలను అధిరోహించాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, సో వ్యక్తిగతంగా ఎవరైతే డెవలప్ అవుతారో ఆటోమేటికల్గా దేశం కూడా అదేవిధంగా డెవలప్ అవుతుంది. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా డెవలప్ అయిపోయారంటే మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు అలాగే దేశం కూడా బాగా డెవలప్మెంట్ అవుద్ది. అందుకోసం మనం చాలా అద్భుతంగా తయారవ్వాలి. సో వాటి కోసం కృషి చేయాలి. మరి అంతా కృషి చేయాలంటే మెయిన్ పాయింట్ ఏంటంటే చదువు ఉండాలి. మరి చదువు అనేక విలువల్ని మనకు కూడగడుతుంది. సో ఈ విలువలు పెంపొందిస్తుంది. కాబట్టి ఈ చదువు ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో 2002లో మరి మనకి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 11వ విధిని చేర్చడం జరిగింది. ఇదేంటంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు తమ శిశువుకు విద్యావకాశాలు ఇచ్చే బాధ్యతను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిగి ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే 14 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలందరికీ కూడా చదువులు ఇప్పించాలి. సో ఇది మన తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యతగా ఈ 11వ విధిని చేర్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విధి అండి. అయితే ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకుంటే ప్రాథమిక విధులు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే నిర్దేశించారు. ఇది విదేశీయులకు వర్తించబడవు. ఇది కూడా మనకి ఖచ్చితంగా అడుగుతారండి. ఇది ఎవరికి వర్తించబడతాయి? సో భారతీయ పౌరులుగా, విదేశీయులుగా, భారతీయ పౌరులు మరియు విదేశీయులుగా, లేదంటే కొంతమందిగా అనేది 4 ఆప్షన్లు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ భారతీయ పౌరులకు మాత్రమే ప్రాథమిక విధులు నిర్దేశించబడ్డాయి, మరి విదేశీయులకు మాత్రం కాదు. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ వీటన్నిటిని కూడా ఈజీగా మనం ఎలా గుర్తుంచుకోవాలనేది ఒకసారి చూద్దాం కీ పాయింట్స్ కింద. సో ఖచ్చితంగా పెట్టండి. మొట్టమొదట జాతీయ పతాకం, జాతీయ గీతం గౌరవించడం. ఫస్ట్ జాతీయ పతాకం, జాతీయ గీతం మనకి దేశానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే జాతీయ పతాకం, జాతీయ గీతం ఈ 2 కూడా మనం గౌరవించాలి. ఫస్ట్ థింగ్ అది గుర్తుంచుకుంటాం.
మరి ఈ జాతీయ పతాకం, జాతీయ గీతం ఈరోజు స్వేచ్ఛగా మనం పాడుకుంటున్నామన్నా, ఎగరవేస్తున్నామన్నా దానికి కారణం అప్పటి స్వాతంత్ర పోరాట స్ఫూర్తే కాబట్టి వారి ఆదర్శాలను కూడా మనం పాటించాలి. ఇక్కడ సెకండ్ పాయింట్, జాతీయ గీతం, జాతీయ పతాకానికి మనకు రావడానికి కారణం స్వాతంత్రం కాబట్టి, స్వాతంత్ర పోరాట స్ఫూర్తి కాబట్టి వాటి ఆదర్శాలను మనం పాటించాలి. 2 పాయింట్లు అయిపోయండి. అలాగే వారు ఇచ్చారు, బాగానే ఉంది, మరి వాటిని వదులుకునే కాన్సెప్ట్ కాకుండా ఈ సార్వభౌమత్వాన్ని కానీ, ఐక్యతను కానీ, సమగ్రతను కానీ మనం పరిరక్షించుకుంటూ పోవాలి. సో మన పెద్దలు ఇచ్చిన మనకి స్వతంత్రాన్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలి. కాబట్టి ఈ 3వ పాయింట్ మనం ఈజీ గుర్తుంచుకోవచ్చండి. సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను పరిరక్షించాలి. మరి ఇలా పరిరక్షించాలి అంటే మనం ఎప్పుడు పిలిచినా దేశ రక్షణకు కానీ, జాతీయ సేవకు కానీ మనం రెడీగా ఉండాలి, ముందుకు రావాలి. అయితే ఇవంటూ ఉండాలంటే మనలో మన కలహాలు ఉండకూడదు. కాబట్టి సోదరభావాన్ని మనం పెంపొందించుకోవాలి. అలాగే స్త్రీలను గౌరవించుకోవాలి. స్త్రీలను పార్టీలను అనేది భారతీయ సంస్కృతి సాంప్రదాయం. కాబట్టి స్త్రీలను గౌరవించాలి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలి. మరి నెక్స్ట్ వస్తేకల్లా 6వ పాయింట్, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పరిరక్షించాలి. ఇందాకే చెప్పుకున్నాం, సోదరభావము, స్త్రీల గౌరవం అంటే మన సంస్కృతి సాంప్రదాయం. ఇక్కడ గుర్తుంచుకుంటే మరి నెక్స్ట్ పాయింట్ కూడా మనకు కవర్ అవుతుందండి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలి. మరి నెక్స్ట్ వీటితో పాటు మనం ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిలో ఉన్న పరిసరాలను కానీ, జీవులను కానీ వాటి మీద మనకి మంచి ఆలోచన కానీ, దృక్పథం కానీ కలిగి ఉండాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, అడవులు కానీ, నదులు కానీ, సరస్సులు కానీ, వన్యప్రాణులు కానీ మనం సంరక్షించుకోవాలి. అలాగే జీవుల పట్ల ఖచ్చితంగా మనకి కారుణ్యం ఉండాలి. అంటే దయ, జాలి, సో మంచి ఆలోచన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఇట్లా ఉంటే మనం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా మనం గుర్తించినట్టు అవుతుంది. అలాగే ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనకి కాపాడుతుంది అనే విషయం మనం బాగా గుర్తుంచుకున్నట్టు అవుతుంది. అలాగే వీటితో పాటు ఈ ప్రపంచం ముందుకు పోతుందంటే విజ్ఞానం అనేది మనకు తెలుసు. మరి అలాంటి విజ్ఞానాన్ని, పరిశోధనని మన స్ఫూర్తిగా తీసుకుని వాటిని కూడా మనం పెంపొందించుకోవాలి. సో మనకు తెలుసు, ఈరోజు భారతదేశంలో అనేక మంది విజ్ఞానవంతులు దేశాన్ని ముందుకు నడిపించారు. అలాంటి స్థితిలో మనం కూడా ఉంటూ మనం కూడా విజ్ఞానాన్ని, పరిశోధన స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. అలాగే ప్రజల ఆస్తిని సంరక్షించాలి, అహింసను కొనసాగించాలి. అంటే ఇక్కడ హింసను విడనాడియాలి, అహింస మార్గంలో మనం నడవాలి. ఇది అహింస అనేది గాంధీజీ యొక్క ముఖ్యమైన మార్గం. సో అలాగే ప్రజల ఆస్తిని సంరక్షించాలి. సో మన ఆస్తిని మనం సంరక్షించుకుంటూ ప్రజల ఆస్తిని కూడా సంరక్షించే బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉందండి. అలాగే వీటన్నిటితో పాటు ముందుగా చెప్పుకున్నట్లుగానే ఇవన్నీ జరగాలంటే వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందాలి. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే మరి వీటన్నిటిని సాధించాలంటే మనకి ఖచ్చితంగా విలువలు అనేవి ఉండాలి. మరి ఆ విలువలు రావాలంటే ఒక చదువు వల్లనే వస్తాయి. కాబట్టి మరి ఈ చదువు అనేది ఇంపార్టెంట్ అనేది గుర్తించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకు విద్యను అందించే బాధ్యతను కూడా ఆ తల్లి కానీ, తండ్రి కానీ, లేదా సంరక్షకుడు కానీ తీసుకోవాలనే విషయాన్ని గుర్తించింది. సో వారికి కూడా బాధ్యతని తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఇది రైట్ టు ఎడ్యుకేషన్లో భాగంగా ఇక్కడ మనకి 11 విధులు ఉన్నాయి. మొట్టమొదట స్వర్ణ సింగ్ కమిటీ 8 విధులను మాత్రమే సూచించింది 1976లో. బట్ మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధుల్ని చేర్చితే మరి 11వ విధిని 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అని మీరు పదే చదవండి. సో ఇలా ప్రాథమిక విధులను బాగా గుర్తుంచుకుంటాం. ఫస్ట్ మనం ప్రాథమిక విధులు బాగా గుర్తుంచుకునే విధంగా మనం చూద్దాం మరొకసారి ఫైనల్గా. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి. మరి ఆ జాతీయ పతాకం, జాతీయ గీతం మనకు రావడానికి కారణమైన స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కూడా మనం పాటించాలి. అలాగే వారిచ్చిన సార్వభౌమత్వాన్ని కానీ, ఐక్యతను కానీ, సమగ్రతను కానీ మనం పరిరక్షించుకుంటూ ముందుకు పోవాలి. అలాగే దేశ రక్షణ, జాతీయ సేవకు ఎప్పుడైనా ముందుకు రావాలి. సో పైన మూడింటిని మనం నిలబెట్టుకోవాలంటే ఎప్పుడైనా 4వ పాయింట్ ఇంపార్టెంట్ అండి. దేశ రక్షణ, జాతీయ సేవకు ముందుకు రావాలి. అలాగే వీటితో పాటు దేశంలో మనకి అల్లకల్లోలు కాకుండా ఉండాలంటే సో అందరి మధ్య సోదరభావం అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే స్త్రీలను గౌరవించడం అనేది బాధ్యతగా తీసుకోవాలి ఇక్కడ. అలాగే మనకి
భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినీళ్ళు కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనం తీసుకోవాలి. అలాగే ప్రకృతి పరిసరాలు జీవుల పట్ల మనకి మంచి దృక్పథాన్ని కలిగి ఉండాలి. అలాగే వాటిని పరిరక్షించుకోవాలి. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో మనం ముందుకు పోవాలి అంటే మన వీటితో పాటు విజ్ఞానం అనేది, పరిశోధన స్ఫూర్తి అనేది పెంపొందించుకొని ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు ప్రపంచ దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది అంటే ఖచ్చితంగా ఈ విజ్ఞానం పరిశోధన అనేది అనేక మంది విజ్ఞానవంతులు ఇచ్చిన స్ఫూర్తి అనేది గుర్తుంచుకొని మనం కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలి. అలాగే ప్రజల ఆస్తిని సంరక్షించాలి, అహింసా మార్గంలో నడవాలి. సో హింసను విడనాడాలి, గుర్తుంచుకోండి. మరి గాంధీజీ యొక్క కళలు అహింస. సో ఈ అహింసని మనం ఖచ్చితంగా పాటించాలండి. అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి, అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి. ఒక వ్యక్తిగా మీరు ఎప్పుడైతే అభివృద్ధి చెందారో ఆటోమేటిక్గా దేశం అనేది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే వీటన్నిటికీ సాధించాలంటే మనకు విలువలు పెంపొందించబడాలి. వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తించి 6 నుండి 14 సంవత్సరాలలో పిల్లలకు విద్యను అందించే బాధ్యత ప్రతి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని సూచించడం జరిగిందండి. ఇవి 11 ప్రాథమిక విధులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1-2 సార్లు బాగా చదవండి, గుర్తుంచుకునే పద్ధతిని అలవర్చుకోండి. సో మనం ప్లాన్డ్గా చదువుతుంటూనే మనం కీ పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేసుకుంటూ చదువుకోవాలి. నేను రాసిన నోట్స్ నుండి మీకు ఖచ్చితంగా ఈజీగా బిట్ చేసే విధానం తెలుస్తుంది. కాబట్టి కంటిన్యూగా ఈరోజు ప్రాథమిక విధులు చేశాను, నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ఇలా ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కంటిన్యూగా వీడియోలు చేసుకుంటూ వస్తాను. మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం మీరు మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.